నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ రమణాశ్రమ లేఖలు స్మృతులు. మొదటి భిక్ష. మొన్న ఒకనాటి మధ్యాహ్నం ఇష్టాగోష్ఠిలో భగవాన్ తాము ఈ ఊరు వచ్చిన మొదటి రోజులలోని సమాచారం జ్ఞప్తికి వచ్చి ఇలా సెలవిచ్చారు. గోపుర సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంలో ఒక మౌనస్వామి ఉండేవారు. నేను 1000 కాళ్ళ మండపంలో తిరుగుతూ ఉంటే మరొకరితో కలిసి వారు నా వద్దకు వచ్చారు. ఆయన మౌనస్వామి, నేను మౌనస్వామినే కదా. ఒకరితో ఒకరు మాట లేదు, మంచి లేదు. మధ్యాహ్నం అయ్యింది. పాపం ఆయనే నన్ను చూచి, ఈ కుర్రవాడు ఎవరో చాలా డసినట్లున్నాడు, కొంచెం ఆహారం తెచ్చి ఇవ్వండని ఆ వచ్చిన వారితో చెప్పారు సంజ్ఞతో. వారు బ్రహ్మనేతురులని, మలయాళి అని, పేరు రామస్వామి అని, ఆ అన్నం భిక్షాన్నమేనని తరువాత తెలిసింది. వారిప్పటికీ వస్తూనే ఉంటారు. సరే, వీరు చెప్పగానే వారొక తగరు గొట్టంతో తెచ్చారు. ఉప్పుడు బియ్యపుటన్నం, పెద్ద పెద్ద మెతుకులు, పైన ఉప్పు, అడుగున పుల్లనీళ్లు, నంచుకునేందుకు ఊరగాయ బద్ద. అదే శ్రీ అరుణాచలేశ్వరుని మొదటి భిక్ష. నిజంగా ఆ సుఖం ఇప్పటి భోజనంలో రవ్వంత కూడా కనబడదు. పంచభక్ష పరమాన్నాలు దానికి సాటిరావు అన్నారు భగవాన్. ఈ మొదటి భిక్ష భగవాన్ ఈ ఊరు వచ్చిన మొదటి రోజేనా అని నేను అడిగితే కాదు కాదు, మర్నాడు. అదే మనకు ఈశ్వరుడిచ్చిన మొదటి భిక్ష. ఆ అన్నం వారే నోట్లో పెడితే తిని ఆ నీళ్లు తాగాను అని సెలవిచ్చారు భగవాన్. భగవాన్ ఊళ్ళో భిక్షకు వెళ్ళడానికి మొదట ఆరంభించిన గాథ ఒకటి ఉన్నది కాబోలు అన్నారు ఒక భక్తులు. అవును, భక్తురాలు ఒక ఆమె ఉండేది. అప్పుడప్పుడు ఏదైనా ఆహారం తెచ్చి సాధువులకి ఇస్తూ ఉండేదామె. ఒక రోజున సాధువులందరికీ పులిహోర, దధ్యోదనాదులతో విందు ఏర్పాటు చేసి నన్ను కూడా పంక్తికి రమ్మని బలవంతపరిచింది. నేను భిక్షకు వెడతాను రానని సంజ్ఞతో చెప్పాను. పంక్తి కన్నా వెళ్ళాలి, భిక్ష కన్నా పోవాలి. సరే ఈశ్వరాజ్ఞ అని భిక్షకు బయలుదేరాను. భిక్షకు వెడతానో పస్తుంటానో అని ఆ అమ్మకు సందేహం. నా వెనకనే ఆ మనిషిని పంపింది. ఇక తప్పించుకోలేక కోవెలకు ఎడమ పక్కనున్న వీధిలో ఒక ఇంటి ముందు నిలిచి చెయ్యి తట్టాను. ఆ ఇంటి తల్లి చూచి లోగడ నా సమాచారం విని ఉండటం వల్ల గుర్తించి, రా నాయనా రా అని సుష్టుగా భిక్ష పెట్టి, నాయనా నా కొడుకొకడు పోయాడు, నిన్ను చూస్తే నా బిడ్డలాగే ఉన్నావు, రోజూ ఇలాగే రానాయనా అని చెప్పింది. ఆమె పేరు ముత్తమ్మని తర్వాత తెలిసిందన్నారు భగవాన్. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.